నమస్కారం. హెచ్సివి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సాంస్కృతిక శాఖ నేతృత్వంలో పట్టణంలో అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్. సంబరాలలో ప్రత్యేకంగా నిలిచిన సాంస్కృతిక కార్యక్రమాలు. వైసీపీ ప్రభుత్వ తీరుతో రాష్ట్రంలో సంక్రాంతి సందడి కరువైంది. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. భోగి మంటల్లో ప్రజా వ్యతిరేక జీవోలను దగ్ధం చేసిన టీడీపీ శ్రేణులు. ప్రజ్వలిత వ్యవస్థాపకులు నాగళ్ల వెంకట దుర్గాప్రసాద్ అనారోగ్యంతో మృతి. నివాళులర్పించిన పలువురు రాజకీయ కళారంగ ప్రముఖులు. తెనాలి ప్రీమియర్ లీగ్ 2021 పోటీలను ప్రారంభించిన శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్. వాడవాడలా అంబరాన్నంటిన భోగి వేడుకలు. ఉత్సాహంలో పాల్గొన్న యువత. వైకుంఠపుర దేవస్థానంలో ఘనంగా శ్రీ గోదా కళ్యాణోత్సవం. సంక్రాంతి పర్వదినం సందర్భంగా గురువారం స్వామివారి తెప్పోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలియచేసిన ఆలయ కమిటీ చైర్మన్ ఉప్పల వరదరాజులు, ఈవో ఎన్ శ్రీనివాస్ రెడ్డి. తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో శ్రీ రామకృష్ణ కవి కళాక్షేత్రంలో శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. తెనాలి ఐసీడీఎస్ అధికారులు సంక్రాంతి సంబరాలను తెలియజేసేలా వివిధ స్టాల్స్ ఏర్పాటు చేసి ప్రజాప్రతినిధులు, పట్టణవాసుల మన్నలను అందుకున్నారు. శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ సంక్రాంతి సంబరాల్లో పాల్గొని ఏర్పాట్లను పర్యవేక్షించారు. కళాక్షేత్రం ప్రాంగణానికి చేరుకున్న ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ కి మున్సిపల్ కమిషనర్ జశ్వంతరావు, ఐసీడీఎస్ అధికారులు స్వాగతం పలికారు. తరువాత ప్రాంగణంలో ఉన్న భరతముని విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాల వేసి ఈవెంట్స్ ను పరిశీలించారు. హరిదాసుల సంక్రాంతి గీతాలాపనలు, డూడు బసవన్నలు, గంగిరెద్దుల ఆటలు వీక్షకుల్ని అలరించాయి. రంగవల్లులతో అలంకరించిన గొబ్బెమ్మలు, జోడెడ్ల బండుతో ప్రాంగణం కళకళలాడింది. ఐసీడీఎస్ ప్రాజెక్టు సూపర్వైజర్ సిబ్బంది సంక్రాంతి పాల పొంగళ్లను ఎమ్మెల్యేకి రుచి చూపించగా, విద్యార్థుల కోలాట ప్రదర్శనను, సంక్రాంతి పిండి వంటల్ని ఎమ్మెల్యే తిలకించారు. చిట్టి చిన్నారులు భోగిపళ్ళు పోసి ఆశీర్వదించిన శాసనసభ్యులు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఐసీడీఎస్ అంగళ్లను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. భోగి మంటలు వేసి భోగి సంబరాలు నిర్వహించారు. ప్రస్తుత ప్రభుత్వంలో పేదలకు నిర్మించనున్న గృహ నమూనా ప్రాంగణంలోనున్న చూపరులను ఆకట్టుకుంది. తెనాలి పురపాలక సంఘం రాష్ట్ర సాంస్కృతిక విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాల కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వేదికపై నుంచి మాట్లాడారు. వివిధ పాఠశాలల విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించిన కూచిపూడి నృత్య ప్రదర్శనలు చేసిన విద్యార్థులను అభినందించారు. సంక్రాంతి విశిష్టతను గత ప్రభుత్వాల కన్నా భిన్నంగా నిర్వహించినట్లు తెలియజేశారు. నేటి విద్యార్థులకు ఎన్నో అవకాశాలను ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాభ్యాసం చేసే విద్యార్థులకు ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ భాగస్వామ్యులు చేసి అవగాహన కల్పిస్తే మెరుగైన అవకాశాలను అందిపించుకోగలరని తెలియజేశారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లల ద్వారా సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసి ఆ సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా నిజంగా వాళ్ళ యొక్క టాలెంట్ చూసినప్పుడు ఎంతో ఆశ్చర్యం వేసింది. ఇదే ఆడిటోరియంలో లోకల్ టాలెంట్స్తోనే కంప్లీట్గా చేసే విధంగా చెయ్యాలి అని చెప్పి నాకు కూడా అనిపించింది. ఈ పురపాలక సంఘ అభివృద్ధికి, సాంప్రదాయాలకి, ఏదైతే తెనాలికి ఆంధ్ర ప్యారిస్గా కళల కానాచిగా ఉన్నాం దాన్ని ముందుకు తీసుకెళ్లే దాంట్లో పురపాలక సంఘం చేస్తున్న కృషిని, అలాగే ఈ ప్రాంతంలో అధికారులు చేస్తున్న కృషిని మరొకసారి మెచ్చుకుంటూ, మానవాళి మనుగడకే ప్రశ్నార్థకంగా ఉన్న ఆ కోవిడ్ ఈరోజు 16వ తారీఖున వ్యాక్సినేషన్ మనం చేయబోతూ ఉన్నాం. నిజంగా చెడుపై మంచి గెలిచే విధంగా కరోనా వ్యాక్సిన్ కూడా రావటం చాలా సంతోషం. మరి ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు అయితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సంక్రాంతి పండుగని ఆయన వచ్చినాక ఈ ట్రెడిషనల్ ఫెస్టివల్ని సంబరాలు బ్రహ్మాండంగా చేసుకునే విధంగా ప్రతి సంక్రాంతికి అమ్మ ఒడి తల్లుల అకౌంట్లో 15,000 రూపాయలు వేసి సంక్రాంతి శోభను ఎంత బ్రహ్మాండంగా పెంచారు. సంక్రాంతికి ఎంత పెద్ద శోభ తెచ్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ సుమారు 30 సంవత్సరాలు సంక్రాంతిని స్టడీ చేసే ప్రజలు అత్యధికంగా సంక్రాంతి చదువుకుంది జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన గత సంవత్సరమే సంక్రాంతి బ్రహ్మాండంగా. 30 సంవత్సరాల చరిత్రలో ఏ పండక్కి జరగని విధంగా సంక్రాంతికి జరిగిందంటే అది రాష్ట్ర ముఖ్యమంత్రి సంక్రాంతి పండుగని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు అంత బాగా తీసుకొచ్చారు. కమిషనర్ జశ్వంతరావు మాట్లాడుతూ సంక్రాంతి అతిపెద్ద పండుగ అని,
అన్ని శాఖల సమన్వయంతో అభినందనీయమన్నారు. కోవిడ్ తరుణంలోనూ ఇలాంటి వేడుక జరగడాన్ని అంతా ఆస్వాదించాలని కోరారు. ఈ నెల 16న తెనాలిలో కోవిడ్ వ్యాక్సినేషన్ జరుగుతుందని తెలియజేశారు. సంక్రాంతి సంబరాలకు చల్లగాలి శ్రీదేవి, బెల్లంకొండ వెంకట్లు వ్యాఖ్యాతలుగా వ్యవహరించగా ఐసీడీఎస్ ప్రాజెక్టు సిడిపిఓ గీతాంజలి, సూపర్వైజర్లు సుచిత్ర, విజయలక్ష్మి, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. అంటే తెనాలి మున్సిపాలిటీలో ఇంతగా పిల్లలు పర్ఫామ్ చేస్తారు అనేది రాష్ట్ర వ్యాప్తంగా తెలిసే విధంగా తీర్చిదిద్దాల్సిందిగా పీఈటీని అలాగే వెంకట్ని అందరినీ కోరటం జరిగింది. ఏదేమైనా మరి సంక్రాంతి పండుగ అంటే రైతులందరికీ కూడా పాడి పంటలతో మరి చక్కగా సంతోషంగా ఉండే టైం ఇది. మరి ఈ సంక్రాంతి అందరికీ మంచి జరగాలని మరి ముఖ్యంగా కోరుకుంటూ, ఎందుకంటే ఇంకో శుభవార్త ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కోవిడ్ వ్యాక్సినేషన్ 16వ తారీఖున మరి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. దానికి మన ఎమ్మెల్యే గారి చేత కూడా ఫిక్స్ చేసి 16వ తారీఖున కోవిడ్ వ్యాక్సినేషన్ కూడా స్టార్ట్ చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 16వ తారీఖున వ్యాక్సినేషన్ స్టార్ట్ అవుతా ఉంది. వైఎస్ఆర్సీపీ నాయకులు కటారి హరీష్, బండ్లమూడి భాస్కర్రావు, అక్కిదాస్ కిరణ్, దే శ్రీనివాసరావు, తాడిబోయిన రామయ్య, తాడిబోయిన రమేష్, కోట రమేష్, తిరుమలశెట్టి శ్రీనివాసరావు, బూరెడ దుర్గా తదితరులు పాల్గొన్నారు. వదిలేసేసి భవిష్యత్తుని ఈ కొత్త సంవత్సరంలో ఆనందంగా తీర్చిదిద్దుకునేలా మన ఆలోచనలు ఉండాలి. అదే కదా సంక్రాంతి. ఏమైనా ఆంధ్ర రాష్ట్రంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రజలకు భోగి, సంక్రాంతి, కనుమ పండుగల శుభాకాంక్షలు తెలియజేశారు. టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పిలుపు మేరకు బుధవారం స్థానిక మున్సిపల్ కార్యాలయం సమీపంలోని స్వర్గీయ ఎన్టీ రామారావు విగ్రహం వద్ద టీడీపీ ఆధ్వర్యంలో భోగి మంటలను ఏర్పాటు చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు, ప్రజలకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన పలు జీవో ప్రతులను భోగి మంటల్లో వేసి దగ్ధం చేశారు. అనంతరం మాజీ మంత్రి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, ఎంతో వైభవంగా జరుపుకునే సంక్రాంతి సంబరాలు నేడు రైతులు, ప్రజలు ఆవేదనతో జరుపుకోవడం బాధాకరమన్నారు. గత 18 నెలల వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్రం రావణ కాష్టంలా తయారైందని విమర్శించారు. గత ప్రభుత్వ పాలన మీద, పాలకుల మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడటమే నేటి ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. కేవలం నవరత్నాలకే పరిమితమైన ప్రభుత్వం పక్షపాత ధోరణి పాలన సాగిస్తోందని దుయ్యబట్టారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా పాలన అందించాల్సిన పాలకులు జేబులు నింపుకునే పనిలో ఉండటం దారుణమన్నారు. కల్లబొల్లి మాటలు, మోసపూరిత మాటలతో ప్రజలను మభ్యపెడుతున్న వైసీపీ ప్రభుత్వం తన పద్ధతిని మార్చుకోవాలని, లేని పక్షంలో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని మాజీ మంత్రి రాజేంద్ర ప్రసాద్ తెలియజేశారు. ఆ ప్రభుత్వం తీసుకొచ్చిన కార్యక్రమాలన్నీ రద్దు చేసే ప్రభుత్వంగా కేవలం నవరత్నాలకే పరిమితమై పక్షపాతంతో అమలు చేసే కార్యక్రమాలని, తద్వారా ఈ రాష్ట్ర ప్రజలు ఏం పోగొట్టుకున్నామో ఈ రోజున అందరికీ అర్థమవుతూ ఉంది. వెళ్ళగక్కున్నటువంటి సమాజంలో జీవిస్తున్నామని చెప్పి బాధపడుతూ ఉన్నారు. సామాన్య మానవుడికి స్వేచ్ఛ లేదు, ఉద్యోగస్తుడికి స్వేచ్ఛ లేదు, పత్రికలకి స్వేచ్ఛ లేవు, రైతుకి స్వేచ్ఛ లేదు. ఎవరు కూడా ఈ ప్రభుత్వం మీద నాకు ఈ నష్టం జరుగుతూ ఉంది, నాకు ఈ కష్టం కలుగుతూ ఉందని చెప్పుకోవడానికి కూడా భయపడి జీవనం కొనసాగించే పరిస్థితి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. రోజు పేపర్లలో ప్రకటనల ద్వారా నేను అది చేస్తున్నా, ఇది చేస్తున్నానని చెప్పి చాలా గమ్మత్తుగా ప్రజల్ని మోసం చేసే ప్రకటనలకి పరిమితి అయినటువంటి ఈ ప్రభుత్వం ఆ రకంగా జీవోలు ఇచ్చుకుంటూ కాలయాపన చేస్తున్న ఈ ప్రభుత్వానికి కాలం సమాధానం చెప్తుంది అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఆన్లైన్లో సామాన్య మానవుడికి ఇసుక దొరికే పరిస్థితే లేదు. పైగా దొరికిన ఇసుక కూడా గత ప్రభుత్వంలో 1800 రూపాయల నుంచి 1500 నుంచి 1800 ఉంటే అదే ట్రాక్టర్ ఇవాళ 5000 నుంచి 8000 రూపాయలు కొనుక్కునే పరిస్థితి వచ్చిందంటే ఇవాళ సిమెంట్ ధర పెరిగిపోయింది. ఇవాళ వ్యాక్సినేషన్ అడ్డం పెట్టుకొని స్థానిక సంస్థలకి ఎన్నికలు జరపకుండా ఇవాళ కేవలం పంతాలు పట్టింపులు కాదు,
ఈ రోజున ప్రజలకి భయపడతా ఉన్నావు, ప్రజా వ్యతిరేక విధానాలతో పాలన చేశావు కాబట్టి ఇవాళ ఓడిపోతావనే భయంతో ఈ రోజున ఎన్నికలు జరపలేకపోతా ఉన్నావు. అందుకనే ఈ రోజున సంక్రాంతి సందర్భంగా ఈ యొక్క భోగి మంటల్లో నీ యొక్క నిరంకుశత్వ వైఖరి విధానంతో కూడినటువంటి పాలన నశించాలనే ఉద్దేశంతో ఈ రోజున ఈ భోగి మంటల్లో పాల్గొన్నామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ కార్యక్రమంలో గుంటూరు పార్లమెంటు మహిళా విభాగం అధ్యక్షురాలు అన్నాబత్తుని జయలక్ష్మి, పట్టణ పార్టీ అధ్యక్షుడు తాడిబోయిన హరిప్రసాద్, టీడీపీ నాయకులు వీరవల్లి మురళి, ఖుద్దూస్, జొన్నాదుల మహేష్, కంచెర్ల ఏడుకొండలు, రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న వైసీపీ ప్రభుత్వం తన తీరును మార్చుకోవాలని హితవు పలికారు. ధాన్యం కొనుగోలు చేసిన రైతుల ఖాతాల్లో ప్రభుత్వం వెంటనే నగదు జమ చేయాలని డిమాండ్ చేశారు. అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను అయోమయానికి గురి చేయడాన్ని ప్రభుత్వం మానుకోవాలన్నారు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓ పక్కన అమరావతి రోడ్డును పడింది, రైతుల నడ్డులు పెరుగుతున్నాయి. మరి ఏ విధంగా చూసినా కూడా ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది అన్ని విధాలా. మరి కానుకలు లేవు, కాంతి లేదు, శోభ లేదు ఈ సంక్రాంతికి. గత సంవత్సరం అంతా కూడా కరోనా మహమ్మారితోటి అలా గడిచిపోయింది. నిరసనలు, దీక్షలు, అమరావతి కోసం రోడ్డు ఎక్కటం, మరి దీక్షలు చేయటం వీటన్నిటితోనే సరిపోయింది. ఇప్పటికీ ఆ దీక్షలు కొనసాగుతున్నా కూడా ఈ ప్రభుత్వం పెడచెవని పెట్టి మొండి వైఖరిని విన్నాడకుండా కొత్త కొత్త జీవోలు, అర్ధరాత్రి జీవోలు తీసుకొచ్చి ప్రజల్ని అయోమయం పాలు చేస్తున్న ఈ ప్రభుత్వానికి బుద్ధి రావాలి. మరి రైతులు పండించుకోవడానికి పనిముట్లు ఇవ్వకోకుండా ఏ విధంగా కూడా రైతును పట్టించుకోకుండా ఉన్న ఈ అజ్ఞాన ప్రభుత్వానికి ఈ భోగి మంటల్లో ఈ అజ్ఞానాన్ని మరి దహనం చేయాలని భగవంతుడు మంచి ఆలోచన ఇచ్చి మరి అందరినీ కూడా పరిరక్షించాలనే ఆలోచన ఈ 3 సంవత్సరాలైనా కనీసం ఒక మంచి ఆలోచనతో వీళ్ళు ముందుకెళ్లాలని మనం ఆ శంకరుని కోరుకుంటూ భోగి శుభాకాంక్షలు తెలియపరుస్తాం. బెంగళూరులో దాదాపు 100 ఎకరాల్లో ఇల్లు కట్టుకుని ఉన్నారు. అదేవిధంగా తాడేపల్లిలో ఈ రాష్ట్రంలో ఎక్కడ లేనటువంటి ఒక రాజసౌధాన్ని నిర్మించుకొని ఉన్నారు. కానీ పేదవాడి విషయానికి వచ్చేసరికి కేవలం 48 గజాల్లో, ఎందుకు పనికిరాని విధంగా 48 గజాల్లో చిన్న స్థలం ఇచ్చి దానికి భోగి పండుగ చేసుకోమని చెప్పి చెప్తా ఉన్నారు పేదవారిని. వారి ఇంట్లో మరుగుదొడ్డి ఉండేంత స్థలం కూడా పేదవాడికి ఇవ్వడానికి మనసొప్పలేదు ముఖ్యమంత్రికి. పేదవాడి కోసం ఈ ప్రభుత్వం ఉందని అమ్మ ఒడి వేయంగానే రాష్ట్రం మొత్తం కూడా సంబరాలు జరుపుకోమని మాట్లాడుతున్నారు. రైతులు ఏ పరిస్థితిలో ఉన్నారు, పేదవాడు ఏ దుస్థితిలో ఉన్నాడు, రాష్ట్రాన్ని నిట్ట నిల్వన ముంచేస్తూ ఓ పక్క పేదవాడికి పనులు లేక మధ్యతరగతి వాళ్ళు మొత్తం కూడా వాళ్ళ వ్యాపారాలు కానివ్వండి పనులు లేక అన్ని రంగాలను కూడా వాళ్ళ నిర్వీర్యం చేస్తూ ఇవాళ పిచ్చోడి చేతిలో రాళ్ళులాగా ఏ రాయిని తీసి ఎసి ఎటువైపుకి ఇసురుతాడో కూడా ఈ ముఖ్యమంత్రి అర్థం కాని పరిస్థితుల్లో వాళ్ళ పరిపాలన సాగిస్తూ. కార్యక్రమంలో నాయకులు కె కనకరాంబాబు, డి రమాదేవి, అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, బొబ్బిళ్లపాటి ప్రసాద్, కోపల్ల శ్రీను, అత్తోట శరత్, రాజేంద్ర ప్రసాద్, గడవర్తి సుబ్బయ్య, రావి సూర్యకిరణ్ తేజ, డోగిపర్తి విజయ్, గుమ్మడి శ్రీధర్, ఎన్ రమ్య, జట్టి రేణుక, కొండ రమాదేవి, చందు సాయి, ప్రణీత్, లింకన్, కేసిన కోటేశ్వరరావు, మల్లవరపు విజయ్, డేవిడ్, మొన్న, దేశి యుగంధర్, తాతా శ్రీను, పి రవి, టి ప్రసాద్, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దాన్ని ఎంతో బాధాతప్త హృదయంతో జగన్మోహన్ రెడ్డి గారు చేసే జీవోలు అవన్నీ కూడా తప్పుడు తడకల్లాగా ఉన్నాయని, అవన్నీ కూడా భోగి పండుగ రోజున ఆ ప్రతుల్ని వాటిల్లో నిమజ్జనం చేయాలనే ఆలోచనతో బాధాతప్త హృదయంతో ఈ తెనాలి నియోజక ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పతనం చెందుద్దో తెలియజేయడం కోసమే ఈ రోజున ఈ కార్యక్రమం జరుపుతున్నాము. ఆ సంభారాలు ఏవైతే ఉన్నాయో ప్రతినిత్యం నిత్యావసర సరుకుల విషయంలో మనం గమనించినట్లయితే 80-90 రూపాయలు ఉన్న ఆయిల్ ప్యాకెట్ ఇవాళ 140 రూపాయలు అయింది. మరి కందిపప్పు చూసుకున్నట్లయితే గతంలో 65 రూపాయలు ఉన్న కందిపప్పు ఇవాళ రేషన్ దుకాణంలోనే 67 రూపాయలు, మామూలుగా జనరల్గా 140-150 రూపాయలు అమ్ముతున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ప్రతి నెల ప్రతి కుటుంబానికి మనం లెక్కేసుకుంటే 2,000 నుంచి 3,000 రూపాయలు అదనంగా ఖర్చు అవుతా ఉంది. ఆ ఒడి ఈ ఒడి అని చెప్పేసి 10,000 ఇచ్చాం అని ఒడియాల సామెతలాగా ఉంది. అందరూ కూడా ఉమ్మడి కుటుంబాలుగా గ్రామాలకు వచ్చి ఎంతో రంగరంగ వైభవంగా చేసుకుంటే పెద్ద పండగ ఈరోజు ఈ ప్రభుత్వం చేతకానితనం వల్ల, ప్రకృతి వైపరీత్యం వల్ల రైతు నష్టపోతే కనీసం నష్టపోయిన రైతాంగాన్ని ఎంచే కార్యక్రమాన్ని కూడా ఎంతవరకు రైతు నష్టపోయాడు, ఏ విధమైన కాంపెన్సేషన్ రైతులకు కట్టాలి, నష్టపరిహారం చెల్లించాలనేది కూడా ఆలోచన లేకుండా రైతాంగాన్ని పూర్తిగా నష్టపరిచినటువంటి ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో కౌలు రైతును కనీసం పట్టించుకునే దాఖలాలు కూడా లేనటువంటి పరిస్థితి. వరదలు వచ్చి పంటలు తాను ఆరుగాలం పండించినటువంటి పంటలన్నీ కూడా వరదలో మునిగిపోయి ఈరోజు వారు పెట్టిన పెట్టుబడికి
రూపాయికి 10 పైసలు కూడా రానటువంటి సందర్భంలో ఈ పండగ చేసుకోవటానికి ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈరోజు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతు పంట మునిగిపోయి మొలకెత్తిన ధాన్యాన్ని కూడా కొనుగోలు కేంద్రాలు పెట్టి కొనుగోలు చేస్తామని చెప్పి వాగ్దానం చేసి ఈ రోజు వరకు కూడా ఎక్కడా కూడా ఒక కొనుగోలు కేంద్రం పెట్టకుండా రైతు దగ్గర నుంచి తడిసిన ధాన్యాన్ని ఒక్క గింజ కూడా కొనకుండా కూడా ఈ రోజు వరకు కూడా మోసం చేస్తా ఉన్నారు. తెనాలి మండలం కోపల్లె గ్రామంలో ఈ నెల 18వ తేదీన భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహ శంకుస్థాపన, శిలా విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించనున్నట్లు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యువజన సంఘం కోఆర్డినేటర్ డాక్టర్ కారుమంచి రవికుమార్ తెలియజేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చే రచించబడిన భారత రాజ్యాంగం ద్వారా కల్పించబడిన ఫలాలను, ఆలోచన విధానాలను తెలుసుకుని గ్రామంలో ఎంతో మంది యువత ఉన్నత విద్యను అభ్యసించి స్థిరపడ్డారన్నారు. భావితరాలకు ఆదర్శంగా నిలిచేలా కోపల్లె గ్రామంలో ఏర్పాటు చేసే అంబేద్కర్ కాంస్య విగ్రహ శంకుస్థాపనకు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్, పౌర సమాచార హక్కు చట్టం చీఫ్ కమిషనర్ పి రమేష్ కుమార్, ఏఈఎల్సీ అధ్యక్షులు రెవరెండ్ మోడరేట్ బిషప్ చింతల ఏరియా రెవరెండ్ ఫాదర్ ఎం బాలస్వామి, సబ్ కలెక్టర్ మయూర్ అశోక్ పాల్గొననున్నట్లు రవికుమార్ వివరించారు. మరి కోపల్లె గ్రామము కాంస్య విగ్రహ శంకుస్థాపన మహోత్సవానికి విచ్చేస్తున్నారు. ముఖ్య అతిథులుగా రమేష్ కుమార్ గారు, ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఆర్ శ్రీనివాసరావు గారు మరియు ఏఎల్సీ మోడరేట్ బిషప్ ఏలియా గారు, ఫాదర్ బాలస్వామి గారు విచ్చేస్తున్నారు. 1993 సంవత్సరము అప్పటి విశాఖ పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ టి గోపాలరావు గారు ఆ శిలా విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దాని నుంచి అంబేద్కర్ గారి యొక్క భావజాలాలు, అంబేద్కర్ యొక్క ఫలాలు అందుకొని ఎంతోమంది కోపల్లె గ్రామంలో అభివృద్ధి చెంది ఇప్పుడు కోపల్లె చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవడానికి కాంస్య విగ్రహ శంకుస్థాపన కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే పండుగలలో సంక్రాంతి పండుగకు ఉన్న విశిష్టతే ప్రత్యేకం. 3 రోజుల పాటు జరుపుకునే పండుగలో మొదటి రోజైన భోగి పండుగను పట్టణంలోని వాడవాడల ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. 3 రోజుల పాటు జరుపుకునే పండుగలలో మొదటి రోజున జరుపుకునే పండుగ భోగి పండుగ. సూర్యోదయానికి ముందే ప్రజలు వాడవాడలా భోగి మంటలను వేసి తమ ఇంటిలోని పాత వస్తువులను మంటలో వేసి చెడును వదిలేయడం జరుగుతుంది. ఇంటిళ్లపాది వేకువజామునే లేచి భోగి మంటల సందడిలో ఉత్సాహంగా పాల్గొంటూ పండుగను ఆహ్వానిస్తారు. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమయ్యే పర్వదినాలైన భోగి పండుగ రోజు చిన్నారులకు భోగి పండ్లు పోసి ఆశీర్వదించడం జరుగుతుంది. చిన్నారులు, యువత, పెద్దలు అన్ని వర్గాల వారు ఉత్సాహంగా భోగి వేడుకల్లో పాల్గొంటూ పండుగను జరుపుకుంటారు. స్థానిక నాజర్పేటలో భోగి వేడుకలు బుధవారం అంబరాన్నంటాయి. మహిళలు, చిన్నారులు, యువత ఆటపాటలతో భోగి సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ ప్రకృతితో మమేకమయ్యే పండుగలు భారతీయ సంస్కృతికి పెట్టింది పేరని పేర్కొన్నారు. అన్ని పండుగలలోకెల్లా సంక్రాంతి పండుగకు ప్రత్యేకత కలదని, ఊరు వాడ అందరూ కలిసి పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవటం సంతోషకరమన్నారు. భారతీయ సంస్కృతిలో ఉన్న ప్రతి పండగ ప్రకృతితో మమేకమై, ప్రకృతితో ముడిపడి మానవ శ్రేయస్సు కోసము ఈ పండుగలన్నీ జరపబడుతున్నాయి. భోగి రోజు సంక్రాంతి పండగ అంటేనే సూర్యుడు ఇప్పటిదాకా దక్షిణ దిక్కుగా ఉండి దాన్ని దక్షిణాయనం అంటారు. ఇప్పుడు దాన్ని ఉత్తర దిక్కుగా సూర్యుడు మరలుతాడు, ఉత్తరాయణం. మనకు ఒక సంవత్సరం రోజులు వచ్చేసి దేవతలకి ఒక రోజు కింద ట్రీట్ చేస్తారు. తెనాల్లో నాదరపేటలో ఈ భోగి పండుగ బాగా జరగడం అనేది చాలా సంతోషకరంగా ఉంది. పోయిన సంవత్సరం కూడా బాగా చేశాము. ఈ సంవత్సరం కూడా మా బావగారు వాళ్ళందరూ కూడా చాలా సరదాగా చేశారు. తెనాల మొత్తంలో ఇదే హైలైట్ అయిద్దని అనుకుంటున్నాం. కార్యక్రమంలో టి వెంకటరమణ, జేఎస్ భగవాన్, టి హేమంత్ కుమార్, టి మురళి, సిహెచ్ శ్రీరామ మణిధర్ తదితరులు పాల్గొన్నారు. ఈ భోగి పండుగ రోజున అందరికీ అభివృద్ధి కలగాలని కోరుకుంటూ జై శ్రీరామ్. భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ భోగి పండుగ తరతరాల దేశాల నుండి వచ్చిన పూరా ప్రజలందరికీ మా స్వాగతం, సుస్వాగతం. అట్టే టీవీ వారి యాజమాన్యానికి ఎంతో మా కృతజ్ఞతలు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనాలోచిత నిర్ణయాలతో ప్రజలు ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు విమర్శించారు. భోగి పండుగను పురస్కరించుకుని బుధవారం తెల్లవారుజామున గుంటూరులోని టీడీపీ కార్యాలయం వద్ద భోగి మంటల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన రైతు, ప్రజా వ్యతిరేక జీవో కాపీలను దగ్ధం చేసి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆనందబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం నడుస్తోందని, వైసీపీ పాలనలో వందలాది మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని విమర్శించారు. ధాన్యం కొనుగోలు చేసేవారు లేక ఆవేదన చెందుతున్నారని, పండించిన పంటకు మద్దతు ధర ఇవ్వటం లేదని, ఎంతో వైభవంగా జరుపుకునే సంక్రాంతి సంబరాలు నేడు ఆవేదనతో జరుపుకోవటం బాధాకరమన్నారు.
గత 18 నెలల వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్రం రావణ కాష్టంలా తయారైందని అన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రైతాంగాన్ని ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉందని చెప్పి ఇలా డిమాండ్ చేస్తూ రైతులకు వ్యతిరేకంగా విడుదల చేసినటువంటి జీవోలు ఇలా భోగి మంటల్లో వేసి ఇలా దహనం చేసే కార్యక్రమానికి విడుదల చేసిన ప్రతి జీవో కూడా రైతుకు వ్యతిరేకంగా కనపడతా ఉంది. ఎక్కడ ఉపశమనం కల్పించేటటువంటి మార్గాలు ఆ జీవోల ద్వారా కనపడలేదు. కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఈ రోజున ఒక మ్యాండేట్ ఇచ్చి దాని ప్రకారం మొమ్మంటా ఉన్నారో రైతాంగానికి మోటార్లకి మీటర్లు పెట్టి రైతుని ఇబ్బంది పెట్టే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అనేక రకాల జీవోలు, దాదాపు 5-6 జీవోలు మరి విడుదల చేసి రైతుల్ని పూర్తిగా నష్టపోయే విధంగా ఇలా ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు వేమూరు నియోజకవర్గ పరిధిలోని ఆయా గ్రామాల్లో పార్టీ ఆధ్వర్యంలో భోగి మంటల్లో రైతు వ్యతిరేక జీవో ప్రతులను దగ్ధం చేశారు. కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ కేంద్రమైన వేమూరులోని ఎన్టీఆర్ పురవేదిక వద్ద టీడీపీ సీనియర్ నాయకుడు, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ జొన్నలగడ్డ విజయబాబు ఆధ్వర్యంలో భోగి మంటలు వేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకువచ్చిన పన్నుల భారాల జీవో కాపీలను భోగి మంటల్లో వేసి దగ్ధం చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పట్టణ రంగస్థల కళాకారుల సంఘం మాజీ అధ్యక్షుడు, ప్రజ్వలిత వ్యవస్థాపకులు నాగళ్ల వెంకట దుర్గాప్రసాద్ బుధవారం మృతి చెందారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయన విజయవాడలోని ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతి చెందారు. దుర్గాప్రసాద్ భౌతిక కాయాన్ని ఆయన స్వస్థలమైన అనంతవరంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, సిపిఐ నాయకులు చెరుకుమల్లి సింగారావు, పలు రంగాల ప్రముఖులు, కళాకారులు సందర్శించి నివాళులర్పించి ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ తెనాలి ప్రాంత వైభవాన్ని నేటి తరాలకు తెలిపేలా నాగళ్ల దుర్గాప్రసాద్ చేసిన సేవలు ప్రశంసనీయమన్నారు. ప్రజ్వలిత వ్యవస్థాపకులుగా కళా సేవలో నిమగ్నమైన ఆయన లేని లోటు ఈ ప్రాంతానికి తీరని లోటన్నారు. చెరుకుమల్లి సింగారావు మాట్లాడుతూ తెలుగు నాటక రంగానికి దుర్గాప్రసాద్ చేసిన సేవలు అమూల్యమైనవని కొనియాడారు. 3 దశాబ్దాలుగా కళాకారులకు సేవలందించిన ఆయన కళాకారుల కోసం సొంత భవనాన్ని ఏర్పాటు చేశారన్నారు. దుర్గాప్రసాద్ మృతి తెనాలి ప్రాంత కళారంగానికి తీరని లోటుగా పేర్కొన్నారు. రచయిత డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు, ఆరాధ్యుల కోటేశ్వరరావు, టీడీపీ మహిళా నాయకురాలు అన్నాబత్తుని జయలక్ష్మి, నాయకులు ఖుద్దూస్, రావి సూర్యకిరణ్ తేజ పలువురు దుర్గాప్రసాద్ భౌతిక కాయానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ప్రజ్వలిత వ్యవస్థాపక అధ్యక్షుడు, కళా రంగానికి కళా సేవ చేస్తున్నటువంటి కళాబంధు అయినటువంటి శ్రీ నాగళ్ల దుర్గాప్రసాద్ గారు మరణించడం అనేది ఈ ప్రాంతానికి తీరని లోటు. అనేక సంవత్సరాల నుంచి కూడా కళల పట్ల కానీ, సాహిత్యం పట్ల కానీ కార్యక్రమాలు చేయటమే కాకుండా ఈ ప్రాంత వైభవాన్ని చాటి చెప్పాలని నిరంతరం ప్రయత్నించే వ్యక్తి నాగళ్ల దుర్గాప్రసాద్ గారు. మరి దాదాపుగా 3 దశాబ్దాలుగా తెనాలి పట్టణంలో కానీ, ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఎవరూ చేయనటువంటి కార్యక్రమాలు ఎన్నో అద్భుతంగా నిర్వహించారు. ముఖ్యంగా పట్టణ రంగస్థల కళాకారుల సంఘం అధ్యక్షుడు అయిన తర్వాత ఎంతో శ్రమ కోర్చి ఎక్కడ రాష్ట్రంలో ఏ సంఘానికి లేని విధంగా ఆయన ఒక నూతన భవనాన్ని నిర్మించడంతో పాటు మరి వేలాది మంది కళాకారులకి అనేక రకాలుగా వ్యక్తిగతంగా, ఆర్థికంగా, మానసికంగా సపోర్ట్గా ఎంతో కృషి చేశారు. కళాకారుల మాజీ అధ్యక్షులు ఎన్ దుర్గాప్రసాద్ గారు మరి మరణించారన్నటువంటి వార్త నేను వినగానే మరి చాలా నేను బాధపడ్డాను. ఆ వార్త నిజంగా మా హృదయానికే ఒక మంచి స్నేహితుడు కోల్పోయాను. ఆయనకి స్నేహానికి ప్రాణం. నేను ఆయన గారు ఎంతో కాలం నుండి మంచి స్నేహం కలిగి ఉన్నాం. అనేక పరిషత్తులో ఆయన పెట్టినటువంటి కళా సేవలను మరి అనారోగ్య రీత్యా అనుకోకుండా భగవంతుడిలో కలవడం జరిగింది. రాత్రి తెనాలిలో కళాకారుల సంఘ భవనాన్ని నిర్మించడానికి ప్రథముడుగా నిర్విరామ కృషి చేసినటువంటి వ్యక్తి. మిగతా విషయాలు ఏది ఎలా ఉన్నా ఆయన మనసు, ఆయన జీవితం, ఆయన శరీరం, ఆయన మాట, ఆయన నిద్ర, ఆయన చూపు, ఆయన నడక, ఆయన తిండి అన్నిట్లో కూడా కళాకారుల సంస్థలు కళారంగాన్ని ఉద్ధరించాలనేటువంటి తపనతోనే జీవించాడు చివరి క్షణం వరకు. విషయం పెద్దది కాకపోయినప్పటికీ కూడా మరి భగవంతుడు
మా కళారంగానికి దూరం చేశారు. నూతన సంవత్సరం ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, సంక్రాంతి అందరి జీవితాలలో వెలుగులు నింపాలని హెచ్సివి ప్రేక్షకులకు, ప్రజలకు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. హెచ్సివి ప్రేక్షకులకి తెలుగుదేశం పార్టీ తరఫున వ్యక్తిగతంగా నేను నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. యువత విద్యతో పాటు క్రీడలలోనూ రాణించాలని శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ పేర్కొన్నారు. బుధవారం స్థానిక కొత్తపేటలోని తాలూకా హైస్కూల్ గ్రౌండ్లో తెనాలి ప్రీమియర్ లీగ్ TPL 2021 క్రికెట్ పోటీలను ఎమ్మెల్యే శివకుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ క్రీడల వలన క్రమశిక్షణ, ఆత్మస్థైర్యం అలవడుతుందని, విద్యతో పాటు క్రీడల పట్ల యువత మక్కువ పెంచుకుని తమ లక్ష్యాన్ని సాధించాలన్నారు. క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో ముందుకు వెళ్లి విజయం సాధించాలని ఎమ్మెల్యే శివకుమార్ ఆకాంక్షించారు. TPL లీగును ఏర్పాటు చేసిన నిర్వాహకులు గౌరీశంకర్ క్రీడల పట్ల మక్కువతో ప్రతి ఏటా క్రీడా పోటీలను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరిని ఎమ్మెల్యే శివకుమార్ అభినందించారు. ఎంతో మందిని క్రీడాకారుల్ని ఎంకరేజ్ చేసే కార్యక్రమం అనేక సందర్భాలుగా చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ సంక్రాంతి పర్వదినాల్లో TPLని ఈరోజు ఇనాగ్రేట్ చేయటం. 24 గంటలు ఎవరైనా అందరం ఆడుతున్నాం. క్రేజీ ఉన్న ఈ క్రికెట్లో 5 టీమ్స్ అందరూ పార్టిసిపేట్ చేసి ఈ TPLని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ, క్రికెట్ మీద యంగ్స్టర్స్ బాగా విపరీతమైన క్రేజ్ పెంచుకోవటం వల్ల ఎక్కువ మంది క్రికెట్ని బాగా ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు. క్రికెట్ ఆడే క్రమంలో వచ్చే గొడవలను కాదు, స్పోర్ట్స్ స్పిరిట్ని పెంచాలి. స్పోర్ట్స్ ఆడేది మన ఇంట్రెస్ట్, అది స్పోర్ట్ మీద మనకి ఇంట్రెస్ట్తో మనం ఆడుకుంటూ ఉంటాం. ఆ స్పోర్ట్స్ స్పిరిట్ని పెంచుకోండి. అది పెంచుకుంటే జీవితంలో బాగా ఎదగలుగుతాం. సో ఉన్న అందరూ యంగ్స్టర్స్ కాబట్టి ఆ స్పోర్ట్స్ స్పిరిట్ని పెంచుకునే విధంగా ఉండండి. ఎందుకంటే ఆ యంగ్ ఏజ్లో కోపం, ఆ యంగ్ ఏజ్లో ఆవేశం అందరికీ ఉంటుంది. స్పోర్ట్స్ నుంచి మనం నేర్చుకోవాల్సింది కూడా అదే. ఒకసారి ఓడిపోయినా రెండోసారి గెలవటానికి ఎలా అయితే ప్రయత్నిస్తామో ఆ ప్రయత్నం అన్నింటితో చూపింది. TPL నిర్వాహకులు హరిదాస్ గౌరీశంకర్ మాట్లాడుతూ IPL ఫార్మాట్లో TPL 2021 నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. 8 జట్ల పోటీలలో పాల్గొనడం జరుగుతుందని, పోటీలకు ప్రధాన స్పాన్సర్గా తెనాలి డబుల్ హార్స్ JS స్పోర్ట్స్ యువ క్రికెట్ అకాడమీలు వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. అదే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఈ తెనాలి ప్రీమియర్ లీగ్ కూడా జరుగుతుంది. అంపైర్ నిర్ణయం ఫైనల్ గా ఉంటుంది. కాబట్టి క్రీడాకారులందరూ కూడా ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ప్రతి సంవత్సరం కూడా మరి తెనాల్లో మరి BSR కాలేజీ నందు కానీ ఇక్కడ కానీ ఎక్కడో చోట మరి TPL మేము నిర్వహిస్తూ ఉంటాము. ఇది 4వ సీజన్. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఎమ్మెల్యే గారికి, అలాగే పట్టణ ప్రముఖులందరికీ కూడా ముందుగా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. కోరాడిగా TPL జరుగుతుంది. TPL అఫీషియల్ స్పాన్సర్ గా డబుల్ హార్స్ మున్సిపల్ శ్యామ్ గారు మాకు సపోర్ట్ చేశారు జెర్సీ స్పాన్సర్స్ గా. అదేవిధంగా బాల్స్ అండ్ అదర్ స్పాన్సర్స్ JS స్పోర్ట్స్ వాళ్ళు, అండ్ అదేవిధంగా జీకేరా యూత్ వాళ్ళు మాకు బ్యానర్ స్పాన్సర్ చేశారు. అండ్ అదేవిధంగా ఇది 4th ఎడిషన్ షేక్ కాసిం బి మరియు హరిదాస్ శివప్రసాద్ మెమోరియల్ ట్రోఫీ మీదుగా TPL ఎడిషన్ జరుగుతుంది. కార్యక్రమంలో వైసీపీ పట్టణ అధ్యక్షుడు ది శ్రీనివాసరావు, వైసీపీ నాయకులు కఠారి హరీష్, తాడిబోయిన రామయ్య, బండమూడి భాస్కర్రావు, అక్కిదాస్ కిరణ్, తాలూకా కళాశాల ప్రిన్సిపల్ సత్యబాబు, PD సుధాకర్ రెడ్డి, 1 టౌన్ CI రాజేష్ కుమార్, TPL సభ్యులు మామిడిబత్తుల సుబ్రహ్మణ్యం, మేరావలి, ప్రతాప్, మాలిక్ పలువురు పాల్గొన్నారు. దేశంలోని రైతాంగ ప్రజల ప్రయోజనాలను పక్కన పెట్టి కార్పొరేట్లకు ప్రయోజనాలు చేకూర్చేలా బీజేపీ మోడీ ప్రభుత్వం ప్రాముఖ్యతనివ్వడం సబబు కాదని ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములకా శివసామిరెడ్డి విమర్శించారు. బుధవారం తెనాలి మున్సిపల్ కార్యాలయం వద్ద 3 వ్యవసాయ చట్టాలు, పట్టణ సంస్కరణ చట్టం జీవో ప్రతులను భోగి మంటలలో వేసి దగ్ధం చేశారు. ఈ సందర్భంగా శివసామిరెడ్డి మాట్లాడుతూ కార్పొరేట్ సంస్థ ప్రయోజనాల కోసం మోడీ ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చిందని పేర్కొన్నారు. 500 రైతు సంఘాలు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం తన తీరును మార్చుకోకపోవడం దుర్మార్గమన్నారు. రైతు వ్యతిరేక చట్టాలు రద్దు అయ్యే వరకు పోరాటం కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. భోగి పండుగ సందర్భంగా ఆ కాపీల్ని భోగి మంటల్లో తగలబెట్టడానికి తెనాలి కార్యక్రమం నిర్వహించుకున్నాం. ఇది రైతులు కనీస మద్దతు ధర అమలు చేయాలని, రైతులు పండించిన పంటకి గిట్టుబాటు ధర ఇవ్వాలని, మార్కెట్ యార్డులు కొనసాగించాలని, అట్లాగే కార్పొరేట్ వ్యవసాయం కంపెనీ వ్యవసాయం కాదు, వ్యవసాయానికి రైతు గెలవాలి, వ్యవసాయం నిలవాలి అనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ యొక్క వ్యవసాయ ఆందోళనని కర్కశంగా అణిచివేయటానికి మోడీ ప్రభుత్వం
కంకణం కట్టుకుంది. పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం అధ్యక్షులు దర్శి శివకోటేశ్వరరావు మాట్లాడుతూ పట్టణ సంస్కరణ పేరుతో ఆస్తి విలువ ఆధారంగా ఇంటి పన్నులు విధించడం సబబు కాదన్నారు. చెత్త పన్ను, మంచినీరు, డ్రైనేజీ పన్నులతో ప్రజలు పట్టణాలు వదిలి గ్రామాలకు వెళ్లాల్సి వస్తుందన్నారు. కార్యక్రమంలో ఎస్కే హుస్సేన్ వలి, ఎన్ రాజలక్ష్మి, బొమ్మదేవర వెంకటేశ్వరరావు, జి సుబ్బారావు, బెన్హర్, మేకల చిట్టిబాబు, భాస్కర్రావు, కమలకుమార్, విజయ్, యలమందయ్య తదితరులు పాల్గొన్నారు. అందరి దగ్గర నుంచి పొలాలు లాగేసుకొని కాంట్రాక్ట్ పద్ధతి అనే ఒక పద్ధతి తీసుకొచ్చి ఊరు మొత్తం ఒక బిట్టుగా చేసి ఎవరిది హక్కు లేదు, అందరూ కూలీగా పనిచేయాలి అనేదే నూతన వ్యవసాయ చట్టం. రైతులు ఎవరికి కూడా వ్యవసాయం ఉండదు. మొక్కజొన్నకి 2,000 రూపాయలు లేదా 1,500 రూపాయలు అని గవర్నమెంట్ నిర్ణయిస్తుంది కనీస మద్దతు ధర. అది కూడా ఉండదు. ప్రతి ఒక్కళ్ళు నష్టంలోకి వెళ్తారు. తమకున్న 1/2 ఎకరం ఉండదు, ఎకరం ఉండదు, 2 ఎకరాలు ఉండదు. అవన్నీ తీసేసుకొని కంపెనీలు ఒక ఫ్లాట్గా చేస్తాయి అన్నమాట, చేసి వ్యవసాయం చేస్తాయి. స్థానిక శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురంలో బుధవారం శ్రీ గోదా కళ్యాణం వైభవపేతంగా నిర్వహించారు. స్థానిక శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురంలో బుధవారం శ్రీ గోదా కళ్యాణం వైభవపేతంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక మండపంలో శ్రీ గోదా కళ్యాణోత్సవాన్ని అర్చకులు సత్యనారాయణ గౌతమ్, రవికుమార్, ఆత్రేయులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో ఎన్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ధనుర్మాసం సందర్భంగా గత 30 రోజులుగా ఆలయంలో శ్రీ గోదాదేవికి విశేష పూజలు నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. భోగి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం శ్రీ గోదా కళ్యాణం నిర్వహించినట్లు తెలియజేశారు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా శ్రీ స్వామి అమ్మవార్ల తెప్పోత్సవం గురువారం జరుగుతుందని భక్తులు విశేష సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకోవాలన్నారు. భక్తులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు గోదాదేవి కళ్యాణము నెల రోజులు డైలీ పూజ చేశారు. ప్రతిరోజు కూడా పూజ చేసి గోదాదేవి ఈరోజు కళ్యాణం జరుగుతుంది. ఈ కళ్యాణానికి వచ్చిన భక్తులందరూ కూడా గుడారే ఉత్సవం కూడా జరుగుతుంది. అనగా రేపు తెప్పోత్సవం కూడా ఉంటుంది కాబట్టి సంక్రాంతి పండుగ రోజు. కాబట్టి భక్తులందరూ కూడా వచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించుకొని శ్రీ స్వామివారి కృపకు పాత్ర అవుతారని ఆశిస్తున్నాము. అర్చకులు సత్యనారాయణ గౌతమ్ మాట్లాడుతూ నెల రోజులుగా శ్రీ గోదాదేవిని అర్చించి భోగి రోజున శ్రీ గోదా కళ్యాణాన్ని నిర్వహించినట్లు పేర్కొన్నారు. వైఖానస ఆగమోక్తంగా కళ్యాణోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు. ధనుర్మాస సందర్భంగా నెల రోజులు గోదా విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ రోజున గోదా కళ్యాణోత్సవం నిర్వహించబడుతుంది. తదుపరి కూడారై ఉత్సవం అనగా 108 గిన్నెల్లో పాయసాన్ని పెట్టి గోదాదేవి చిడికెత్తలతో రంగనాథుడికి నైవేద్యం పెట్టి భక్తులందరికీ పంచిన పర్వదినం ఈ రోజున. ఈ నెల రోజులు కూడా రంగనాథుడిని నిత్యం పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ రోజున కళ్యాణం చేసుకున్నది కనుకనే భోగ్యమైంది గోదాదేవికి. అందుకని ఈ రోజున భోగిగా మనం వ్యవహరిస్తూ ఉన్నాం. తెల్లవారుజామున 5 గంటల నుంచి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించబడతాయి. 5:30 నుండి స్వామివారికి దర్శనం, సకల స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించబడుతూ ఉంటాయి. అనంతరం 108 గంగాళములతో అమ్మవారికి పాయసం నివేదించినట్లు తెలియజేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ఉప్పల వరదరాజులు, పలువురు కమిటీ సభ్యులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును విమర్శించే స్థాయి నేటి వైసీపీ నాయకులకు, క్రైస్తవ సంఘ నాయకులకు లేదని నియోజకవర్గ టీడీపీ క్రిస్టియన్ విభాగం అధ్యక్షులు మల్లవరపు విజయ్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం తెనాలి పట్టణ టీడీపీ కార్యాలయంలో క్రిస్టియన్ విభాగం, ఎస్సీసెల్ విభాగం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ ప్రవీణ్ అనే వ్యక్తికి ఆశలు కల్పించి టీడీపీని నిర్వీర్యం చేయాలనుకోవడాన్ని విమర్శించారు. ఆలయాలపై దాడులను చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తే ఓ మత వ్యక్తిగా ప్రచారం చేసేలా ప్రభుత్వంలోని పెద్దలు ప్రయత్నిస్తున్నారని, తెలుగుదేశం పార్టీ లౌకికవాదంతో పనిచేస్తుందని అన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేసినప్పటి నుండి మీరు పార్టీలో ఉన్నారా లేదా? తెలుగుదేశం పార్టీ స్టాండ్ అనేది మీకు ఉందా లేదా? ఆ తర్వాత మైనారిటీలకి, ముస్లింలకి మనోభావాలు ఉండవా? అంటే ఒకరిని కించపరిచారా? ముగ్గురిని ఒకటి చేశారా? ముగ్గురిని ఒకటి చేశాక మాట్లాడింది క్రైస్తవుల్ని, హిందువుల్ని, ఆ తర్వాత ముస్లింల్ని, మైనారిటీల్ని ముగ్గురికి ఒకే భావాలు ఉంటాయి. బలవంతపు మత మార్పిళ్ళు చేయొద్దు అని అన్నాడు. అంటే భారతదేశ రాజ్యాంగానికి ఒక చరిత్ర ఉంది. పాస్టర్ కొప్పుల మోషే మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అన్ని మతాలను గౌరవించి మాట్లాడారని, అయితే కొందరు నేతలు ఆయన మాటలను వక్రీకరించి తెలుగుదేశంపైనే బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. క్రైస్తవ ఆలయాలకు నిధులు, క్రైస్తవులకు క్రిస్మస్ కానుక, క్రిస్టియన్ కార్పొరేషన్ వివాహ కానుకల్ని ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడుదని కొనియాడారు. అలాంటి ముఖ్యమంత్రిని విమర్శించడం తగదని మోషే హితవు పలికారు. మరి జాతీయ అధ్యక్షులైన చంద్రబాబు నాయుడు గారు హయాంలో
క్రైస్తవులకి చాలా మేలు జరిగింది. ఎలా మేలు జరిగినాయి అంటే ఏ పార్టీ చేయలేని గొప్ప పనులు మరి చంద్రబాబు నాయుడు గారి హయాంలో చర్చీలు కట్టుకోవడానికి లక్షల కోట్ల రూపాయలు మరి నిధులను కేటాయించినట్లుగా మనం పోయిన ప్రభుత్వంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు అన్ని మతాలను అనేక మరి హిందువులకి సంక్రాంతి కానుకగా, అలాగే రంజాన్ తోపాగా, క్రిస్టియన్స్కి వచ్చేసి మరి క్రిస్మస్ కానుకగా అనేకమైన పండుగలు అందరికి కూడా సమాన భావత్వాన్ని చూపించారు. టీడీపీ నాయకులు చావలి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ క్రైస్తవులకు ప్రాధాన్యతనిచ్చిన ప్రభుత్వం టీడీపీ అని, క్రైస్తవుల పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి క్రైస్తవులకు ఎలాంటి మేలు చేయలేదని విమర్శించారు. అన్ని మతాలకు ఆయా పండుగల సమయంలో తోఫాలు, సంక్రాంతి పండుగ కానుకలను అందజేశారని రాజేంద్ర ప్రసాద్ గుర్తు చేశారు. వైఎస్ఆర్సీపీ నాయకులు దుష్ప్రచారం మానుకోవాలని కోరారు. విలేకరుల సమావేశంలో బొబ్బిళ్లపాటి ప్రసాద్, కంచర్ల ఏడుకొండలు, అత్తోట శరత్, పద్దు సతీష్, శివ, నాగభూషణం, దొప్పలపూడి శ్యాంబాబు, చిట్టిబాబు, వీరేంద్ర తదితరులు పాల్గొన్నారు. ముస్లింలకు రంజాన్ తోఫా, హిందువులకు మరి దసరా కానుకగా నిత్యావసరాలు అందించినటువంటి ఘనత చంద్రబాబు గారిది. ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం కూడా చేయనటువంటి చర్చిల నిర్మాణాలకి నిధులు కేటాయించి వాటి నిర్మాణాలు కావాల్సినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. మరి వారి హయాంలో వారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో మరి తూర్పుగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో చర్చిపై దాడులు జరిగిన సందర్భంలో వారు స్వయంగా అక్కడికి వెళ్ళి మరి ఆ యొక్క దాడి జరిగిన నేపథ్యాన్ని, దాడి జరిగిన పరిస్థితులను గమనించి ఆ నష్టపరిహారాన్ని కూడా ఇచ్చి ఆ చర్చిని పునర్నిర్మాణాన్ని గావించినటువంటి సంఘటన. అయోధ్యలో శ్రీరామ జన్మభూమి మందిర నిర్మాణానికి ఈ నెల 15వ తేదీ నుండి పట్టణంలో నిధి సమర్పణ ఉద్యమం చేపడుతున్నట్లు హిందూ ధార్మిక సంఘాల ప్రతినిధి జేఎస్ భగవాన్ తెలియజేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్రీరాముడి భవ్యమందిర నిర్మాణంలో పుర ప్రజలు 10 రూపాయల నుండి తమకు తోచిన నగదును విరాళంగా నిధి సమర్పణ ఉద్యమానికి అందచేయాలని కోరారు. 15వ తేదీ నుండి పట్టణంలో ప్రతి ఇంటింటికి వాలంటీర్లు నిధి సమర్పణ ఉద్యమానికి రావడం జరుగుతుందని, ప్రజలు సహకరించాలని భగవాన్ పేర్కొన్నారు. ఈ అయోధ్యలో రామ మందిర నిర్మాణం కొరకు ఎన్నో తరాల నుంచి మనం మందిర నిర్మాణం జరగాలని కోరుకుంటున్నటువంటి శుభ సమయంలో ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆధారంగా అక్కడ ఆలయ నిర్మాణం జరుగుతున్నది. ఆ ఆలయ నిర్మాణం కొరకు ఈ నెల 15వ తారీఖు నుంచి కనుమ రోజు నుంచి వీధి వీధిన ప్రతి ఇంటికి ప్రతి గడపకి నిధి సమర్పణ కోసం అని చెప్పేసి మా యొక్క వాలంటీర్లు అందరూ, హిందూ ధార్మిక సంఘాల యొక్క వాలంటీర్లు అందరూ కూడా వాళ్ళ ఇళ్లకు వెళ్తున్నారు. తెనాలి పట్టణ నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో లోకమాత ఆరాధన మహోత్సవ పూజలు బుధవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. సంక్రాంతి, భోగి సందర్భంగా భోగి మహోత్సవం, భోగి పళ్ళు పండుగ 50వ వసంతోత్సవ వేడుకను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. తెనాలి మార్కెట్ గాడిబావు సెంటర్లోని శ్రీ సీతారామ మందిరంలో పూజలు నిర్వహించారు. కొడాలి సుబ్రహ్మణ్యం, రెమ్మనపూడి నరసింహారావు, చందర్లపాటి సూర్య వెంకటేష్, మాచవరం సుబ్రహ్మణ్యం, మున్నంగి సత్యం, కె ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సీతారామాంజనేయ దేవస్థానం గాడిబావు దగ్గర 50 సంవత్సరాల నుంచి భోగి పండుగోత్సవం జరుపుకుంటున్నాం. కరోనా వ్యాప్తి వలన దేవస్థానం వారు గుడిలోనే జరుపుకోమంటే గుడిలోనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అయితే తెనాలి పట్టణ నాయబ్రాహ్మణ సేవా సంఘం తరఫున తెనాలి పట్టణ పౌరులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుస్తూ భోగి పండుగకి బయటకు తీసినందుకు నిరుత్సాహంగా గుడిలోనే పూజా కార్యక్రమాలు నిర్చుకుంటున్నామని తెలియపరుస్తున్నామైంది. నాయబ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా శ్రీ సీతారామాంజనేయ దేవస్థానంలో భోగి పండుగ ఉత్సవం నిర్వహించుకుంటున్నాం. కానీ ఈ సంవత్సరం కొన్ని అనివార్య కారణాల వల్ల కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఆ గ్రామోత్సవం ఏదైతే ఉందో రథోత్సవం నిర్వహించడం కుదరట్లేదు. ఈ కార్యక్రమాన్ని నాయబ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో నాయబ్రాహ్మణ సంఘీయులందరూ కలిసి కొద్దిగా ఈ కార్యక్రమాన్ని అంతా గుళ్ళోనే జరుపుకోవటం జరిగింది. భోగిపళ్ళ వైభవాన్ని సంఘీయుల సమన్వయంతో నిర్వహించుకోవటం జరుగుతుందని సూర్య వెంకటేష్ ఆలయ అర్చకులు తెలియజేశారు. కోవిడ్ తరుణంలో వైభవంగా జరగాల్సిన కార్యక్రమాన్ని పూజ వరకే నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. గత 50 సంవత్సరములుగా ఈ దేవాలయంలో తెనాలి పట్టణ నాయి బ్రాహ్మణ వారి యొక్క ఆధ్వర్యంలో రథోత్సవం అతి వైభవయుతంగా జరుగుతున్నది. కానీ ఈ సంవత్సరం కొన్ని అనివార్య కారణం వల్ల జిల్లా కలెక్టర్ వారి యొక్క ఆదేశానుగుణంగా రథోత్సవాన్ని ఆపడమైనది. కానీ దేవాలయంలో పూజా కార్యక్రమములు తెనాలి పట్టణ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో జరుగుతున్నవి. తెనాలి ఐసీడీఎస్ పట్టణ మరియు రూరల్ పరిధిలో నూతనంగా నియామకమైన అంగన్వాడీ ఆయాలకు బుధవారం శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ చేతుల మీదుగా నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ సిడిపిఓ గీతాంజలి మాట్లాడుతూ
తెనాలి ఐసీడీఎస్ పరిధిలో అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న ఆయా పోస్టులకు గాను ఇటీవల జరిపిన ఇంటర్వ్యూల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన 11 మందిని ఎంపిక చేయడం జరిగిందన్నారు. నూతనంగా నియామకమైన 11 మంది అంగన్వాడీ కేంద్రాల ఆయాలకు ఎమ్మెల్యే శివకుమార్ చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేయడం జరిగిందన్నారు. నూతనంగా నియామకమైన ఆయాలు అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధికి దోహదపడాలని సిడిపిఓ గీతాంజలి తెలియజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జశ్వంతరావు, ఐసీడీఎస్ సూపర్వైజర్ సుచిత్ర తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సంక్రాంతి సందర్భంగా తెనాలి నియోజకవర్గ మరియు వేమూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు మా తెనాలి ఐసీడీఎస్ ప్రాజెక్టులోని 15 మంది ఆయాలు మన ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అయ్యారు. అంగన్వాడీ ఆయాలు వాళ్ళ నియామక పత్రాలను ఈరోజు మన గౌరవ శాసనసభ్యులు వారి చేతుల మీదుగా 11 మందికి తెనాలి నియోజకవర్గంలో అందజేయటం జరిగింది. మండల కేంద్రం అమర్తలూరులో కేంద్రం తీసుకొచ్చిన 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీలో దీక్ష చేస్తున్న రైతులకు మద్దతుగా భోగి మంటల్లో వ్యవసాయ చట్టాల జీవో కాపీలను తగులబెట్టారు. బుధవారం వేకువజామున భోగి పండుగ నేపథ్యంలో సంప్రదాయబద్ధంగా భోగి మంటలు వేశారు. పలు రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు పాల్గొని ఆ భోగి మంటల వద్ద మాట్లాడుతూ నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలు నిలుపుదల చేస్తూ సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందని, ఎప్పటికైనా కేంద్రం కళ్లు తెరిచి చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చట్టాలు రద్దు చేయాలని నినాదాలు చేశారు. ఆ వివాదాస్పద జీవో కాపీలను తగులుబెట్టి నిరసన వ్యక్తం చేశారు. సెల్లు ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు. మరి ప్రభుత్వం ఏమాత్రం కూడా వాళ్ళని పట్టించుకోకుండా ఆఖరికి భారతదేశం అత్యున్నత న్యాయస్థానం పెట్టిన సుప్రీంకోర్టు స్పందించి ఈ చట్టాన్ని మీరు రద్దు చేస్తారా లేకపోతే స్టే ఇవ్వమంటారా, మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వమంటారా అని చెప్పేసి సుప్రీంకోర్టు హెచ్చరించింది. అది చాలా శుభసూచకం. ఈనాడు భోగి పండుగ రోజు మరి ఆ చట్టాన్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు చెప్పినందుకు నిరసనగా ఈనాడు భోగి మంటల్లో ఆ యొక్క జీవోని దగ్ధం చేయడం జరిగింది. మరి వాస్తవంగా రైతులకి దీంట్లో ప్రధానంగా కౌలు రైతులు, చిన్న రైతులకి ఇబ్బందికరం. వాళ్ళు ఏం చెబుతున్నారంటే కేంద్ర ప్రభుత్వం చట్టంలో మరి మీ వస్తువులు ఎక్కడ రేటు ఉంటే అక్కడ అమ్ముకోవచ్చు అంటున్నారు. 2 ఎకరాలు, 1/2 ఎకరం అటువంటి కౌలు రైతులు మరి చిన్న వాళ్ళంతా తీసుకెళ్లి రేట్లు హైదరాబాద్ లో ఉంటే అమ్ముకోగలరా? మరి అటువంటి చట్టాన్ని మరి చేయటం మరి తప్పు. అదేదో కార్పొరేట్ సంస్థలకు ఉపయోగపడేట్టుగా చేశారు తప్ప మరి చిన్న రైతులకు ఉపయోగపడేట్టుగా కాదు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్, దేవరపల్లి అంబేద్కర్, మాజీ సర్పంచ్ కూచిపూడి సతీష్ కుమార్, కొల్లిపర సుబ్బారావు, ఖాదర్వల్లి, గెల్లి సత్యనారాయణ, వీరగంధం శ్రీనివాసరావు, గింటూరి విజయభాస్కర్, రాపర్ల వీరరాఘవయ్య, నార్ల రాజా, పరుచూరి జగదీష్, సర్ విజ్జి తదితరులు పాల్గొన్నారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని శ్రీ ఆంజనేయం ధ్యానయోగ మండలి తెనాలి శాఖ వ్యవస్థాపకులు కిషోర్ గురూజీ ఆధ్వర్యంలో ఆయన స్వగృహంలో బుధవారం భోగిమంటల వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కిషోర్ గురూజీ మాట్లాడుతూ మనిషిలోని కామ, క్రోధ, లోభ, మోహ, మద మత్సర్యాలను భోగిమంటల్లో దగ్ధం చేయడమే పండుగ సంకేతమని పేర్కొన్నారు. చెడును పారద్రోలి మంచిని అనుసరించే విధానం తెలియజేసేది సంక్రాంతి పండుగని తెలిపారు. కార్యక్రమంలో కోడూరు ఆంజనేయులు, సత్యలక్ష్మి, ముంతా శ్రీనివాసరావు, తాడికొండ శ్రీనివాసరావు, నాగరాజు, టీవీ సుబ్బారావు, కోమల తదితరులు పాల్గొన్నారు. తెనాలి మండల పరిధిలోని కొలకలూరు గ్రామంలోని రైల్వే బ్రిడ్జి కింద నివసించే పేదలకు ముగదాసు దేవి వరప్రసాదరావు, శివకుమారి దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారుడు అర్జున్, కుమార్తె శైలజలు నూతన వస్త్రాలను అందజేశారు. సంక్రాంతి పర్వదినాలను పురస్కరించుకుని ఇటీవల మరణించిన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు అర్జున్, శైలజలు తెలియజేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరి పుణ్యలోకాలను చేరుకోవాలన్నారు. సాంస్కృతిక శాఖ నేతృత్వంలో పట్టణంలో అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్. సంబరాలలో ప్రత్యేకంగా నిలిచిన సాంస్కృతిక కార్యక్రమాలు. వైసీపీ ప్రభుత్వ తీరుతో రాష్ట్రంలో సంక్రాంతి సందడి కరువైంది. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ భోగి మంటల్లో ప్రజా వ్యతిరేక జీవోలను దగ్ధం చేసిన టీడీపీ శ్రేణులు. ప్రజ్వలిత వ్యవస్థాపకులు నాగళ్ల వెంకట దుర్గాప్రసాద్ అనారోగ్యంతో మృతి. నివాళులర్పించిన పలువురు రాజకీయ, కళారంగ ప్రముఖులు. తెనాలి ప్రీమియర్ లీగ్ 2021 పోటీలను ప్రారంభించిన శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్. వాడవాడలా అంబరాన్నంటిన భోగి వేడుకలు, ఉత్సాహంలో పాల్గొన్న యువత. వైకుంఠపుర దేవస్థానంలో ఘనంగా శ్రీ గోదా కళ్యాణోత్సవం. సంక్రాంతి పర్వదినం సందర్భంగా
గురువారం స్వామివారి తెప్పోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలియచేసిన ఆలయ కమిటీ చైర్మన్ ఉప్పల వరదరాజులు, ఈవో ఎన్ శ్రీనివాస్ రెడ్డి.